మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అండి, నేను మీ నండి రవికుమార్ని. సుమన్ టీవీ వీక్షకులకు పునఃస్వాగతం. చాలా చక్కటి ప్రశ్న అడిగారు వ్యూయర్. గోల్డ్ వర్సెస్ ల్యాండ్, గోల్డ్లో పెట్టడం బెస్టా, ల్యాండ్లో పెట్టడం బెస్టా, ఏది ఉత్తమం అని చెప్పి అడగటం జరిగింది. ఏది ఉత్తమం ఎలా చెప్పగలం? ఎవ్వరూ చెప్పలేరు. కాబట్టి ఏది ఉత్తమం అనే దానికంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే లాభాలేంటి, గోల్డ్లో ఎంతవరకు మనం ఇన్వెస్ట్ చేస్తే ఎంత లాభం పడుతుంది, ఇట్లాంటివి మనం ఆలోచించాలి. గతంలో కూడా చెప్పడం జరిగింది. మన ఎంటైర్ పోర్ట్ఫోలియోలో ఇది వరకు నేను 10% చెప్పేవాడిని. ఇప్పుడు ఈ యుద్ధ వాతావరణం వచ్చిన తర్వాత, ఇలాగ అనిశ్చల పరిస్థితులు వచ్చాక, గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టెనిటీస్ వచ్చిన తర్వాత 10 కాదు 20% దాకా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే వేరే పోర్ట్ఫోలియో, అంటే మన పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఉంటుంది, తర్వాత రియల్ ఎస్టేట్ ఉంటుంది, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటివి ఉంటాయి, ఈ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా కొంతవరకు ఉంటాయి లిక్విడిటీతో. ఈ 4 రకాలైనటువంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఒక దానిలో మనకి రిటర్న్స్ తగ్గినా ఇంకో దానిలో రిటర్న్స్ పెరిగి దీన్ని ఆఫ్సెట్ చేస్తుంది. మన పోర్ట్ఫోలియో, ఎంటైర్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ పాజిటివ్లో ఉంటాయి. అలాకపోతే మన పోర్ట్ఫోలియో కనుక అంతా గోల్డే ఉంటే, గోల్డ్ పడగానే మనం డబాలు ఉంటాం. అదేవిధంగా అంతా స్టాక్ మార్కెట్లోనే ఉంటే, స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వగానే మనం నష్టపోతాం, టెన్షన్ పడిపోతాం. అదేవిధంగా మొత్తం రియల్ ఎస్టేట్ పెడితే అవసరానికి మన దగ్గర డబ్బులు ఉండవు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గోల్డ్లో మనం పెట్టుబడి పెట్టేది లిక్విడిటీ, ఇన్స్టెంట్ క్యాష్కి నియరెస్ట్ అసెట్ అది గోల్డ్లో మనకు అవసరమైంది పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్యాంకులో లోన్ తెచ్చుకోవచ్చు, పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏ షాప్లోకి వెళ్ళినా కూడా లోన్ ఇస్తారు. ఏది అక్కర్లా చుట్టుపక్కల మన ఫ్రెండ్ సర్కిల్లో కూడా గోల్డ్ ప్రెడ్జ్ చేసి గోల్డ్ ఇవ్వడానికి చాలామంది ముందుకు వస్తారు. అది ఒక అంత లిక్విడ్ సెక్యూరిటీ, అండ్ గోల్డ్ వాల్యూ కూడా అంత స్టాక్ మార్కెట్ లాగా అంత ఉడుదుడుకులకి లోను కాదు, అది గురి కాదు. కాబట్టి కొంచెం స్టేబుల్గా ఉంటుంది. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ గోల్డ్లో చాలా తక్కువ. ఈ ప్రైస్ విషయంలో, క్యాపిటల్ ప్రొటెక్షన్ విషయంలో రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ. డబాలని పడిపోదు, డబాలని పెరగదు. ఓకే, సో అందువల్ల గోల్డ్లో మనం కొంత మేర మాత్రం ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాలి. అండ్ గోల్డ్ని ఆ విధంగా మనము ఎక్యుములేట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రొటెక్షన్ కింద ఉంటుంది, లిక్విడిటీ రెండు ఉంటాయి. కాబట్టి గోల్డ్లో మనం పెట్టుబడి పెట్టాలి. ఇక రెండోది మీరు అడిగింది రియల్ ఎస్టేట్లో ఎప్పుడు పెట్టుబడి పెట్టాలి? మనము రియల్ ఎస్టేట్ అన్నది ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ వ్యూ తోటి పెట్టవలసినటువంటి పెట్టుబడి. ఎందుకు? అక్కడ మనకి ఎంట్రీ బ్యారియర్ 7.5% స్టాంప్ డ్యూటీ కడితే కానీ ఆ పర్టికులర్ ప్రాపర్టీ మన పేరున అవ్వదు. సో ఇవాళ ఒక 100 రూపాయల వస్తువు మనం 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే అది మన పేరున అవ్వడానికి దానికి 7.5 అంటే 107.5 ఈ ఖర్చులు, లాజిస్టిక్ సపోర్ట్ ఖర్చులన్నీ కలిపి 110 రూపాయలు. అంటే 10% స్ట్రైట్ అవే 100 రూపాయలని 110 రూపాయల కింద పరిగణించాలి. మరి సో మనం పెట్టిన 100 రూపాయలు 110 అవ్వాలి. ఆ తర్వాత దానికి ఇంకొంచెం టైం పట్టి ఇంకా పైకి వెళితే కానీ మనకి ప్రాఫిట్ రాదు. కాబట్టి లాంగ్ టర్మ్లో మాత్రమే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టాలి. వెంటనే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేసాం, వెంటనే ఏదో అవసరం వచ్చింది తీసుకెళ్ళి ఏ బ్యాంకులో ఇచ్చినా సరే ఎవ్వరూ లోన్ ఇవ్వరు. లోన్ ఎలా ఇస్తారు? మన ఇన్కమ్ని బట్టి, మన రీపేయింగ్ కెపాసిటీని బట్టి అది చూసి మార్టిగేజ్ లోన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దానికి ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికి ఎన్నో పరిగణించడంలోకి తీసుకుంటారు. సిబిల్ డేటా, అన్ని డేటాలు తీసుకుని అప్పుడు కానీ లోన్ ఇవ్వరు. అదే మనకి గోల్డ్ అయితే ఇన్స్టెంట్ లిక్విడ్. కాబట్టి ఈ అసెట్ వేరు, ఈ అసెట్ టైప్ వేరు, ఈ అసెట్ టైప్ వేరు. ప్లీజ్ అండర్స్టాండ్, ఇవి రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అసెట్స్. ఇది ఒక టైప్ ఆఫ్ అసెట్, అది ఒక టైప్ ఆఫ్ అసెట్. సో గోల్డ్లో 20% పెట్టాలి, మినిమం అప్ టు 20%. మనము ఎంతైతే సేవింగ్స్ ఉన్నాయో అందులో గోల్డ్లో 20% దాకా సేవింగ్స్ పెట్టాలి. ఇప్పుడు వాతావరణం ఇలా ఉంది కాబట్టి, యుద్ధ వాతావరణంలో. అండ్ రియల్ ఎస్టేట్లో మీరు అడిగిన దానికి మిగతా బ్యాలెన్స్ 80% రియల్ ఎస్టేట్లో పెట్టకూడదు. వయస్సుని బట్టి, మనకున్నటువంటి వనరులను బట్టి, మనకున్నటువంటి నెట్వర్క్ని బట్టి, మనకుండేటువంటి లైక్లీ అవసరాలను బట్టి కంటింజెన్సీస్ని కూడా ఫోర్సీ చేసి మ్యాక్సిమం ఒక 50% దాకా రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు. బ్యాలెన్స్ 30% ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ కానీ, స్టాక్ మార్కెట్లు కానీ పెట్టుకుంటే మనకు అవసరమైతే ఇటు గోల్డ్, ఇటు ఇవి కలిపి అంటే ఒక 50% దాకా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్ మనకి బ్యాలెన్సింగ్ యాక్ట్,
మనకి ఒక స్టాక్ మార్కెట్ పెరిగితే ఈ 30% మనకి బాగా పెరుగుతుంది, ఇటు గోల్డ్ పెరిగితే ఈ 20% పెరుగుతుంది, మధ్యలో రియల్ ఎస్టేట్ పెరిగితే ఈ 50% పెరుగుతుంటుంది. కాబట్టి ఈ విధంగా మనము స్టేబుల్గా ఉండి లాంగ్ టర్మ్లో ఉండి సర్ప్లస్ ఇన్కమ్ ఉన్నప్పుడు మాత్రమే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. నేను మరీ చెప్తున్నా రిపీటెడ్గా, రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ మినిమం 5 years పెట్టుబడి పెట్టి 5 years లోపల ఏ కమిట్మెంట్స్ లేవు, పెళ్ళి లేదు, హయ్యర్ ఎడ్యుకేషన్ లేదు, పిల్లాడికి చదివించాలి, పిల్లాడికి చేయించాలని చెప్పి అలాంటివి ఏమీ లేవు అనుకున్న నిశ్చింతగా ఉండి మనం 5 ఏళ్ళు పెట్టుబడి పెట్టగలం అనుకుంటే మాత్రమే రియల్ ఎస్టేట్లో పెట్టండి. అర్థమైందండి? అది అలా. ఇది మన గోల్డ్లో ఈ స్టాక్ మార్కెట్ లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్స్, బ్యాంకు ఫిక్స్డ్ స్టాండర్డ్గా డిపాజిట్లు ఉన్నాయి, రేట్లు ఇస్తున్నాయి, ఇన్ఫ్లేషన్తో కూడి ఆ ఇంట్రెస్ట్ రేట్లు కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి అలాంటివి మనకు కావాల్సినప్పుడు వెంటనే ₹100 మీద ₹90 దాకా లోన్ రూపంలో కూడా బ్యాంకు వాళ్ళు లోన్లు ఇస్తారు. కాబట్టి ఎంతైనా డబ్బు యొక్క విలువ ఎప్పుడు అది అవసరానికి ఉపయోగపడ్డప్పుడే, లేకపోతే దాని విలువ లేదు. సో ఎప్పుడైనా సరే మనం ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి, డిసిప్లిన్డ్గా ఉండాలి. అప్పుడే మనం సుఖంగా హ్యాపీగా ఉండగలుగుతాం. సంతోషానికి ఒక మూలం, ఒక కంపల్సరీగా ఉండవలసినటువంటి ఒక వైటల్ ఎలిమెంట్ మనీ. డబ్బు లేకపోతే సంతోషం లేదు. డెఫినెట్గా డబ్బు ఉండాలి. ఆ డబ్బు కూడా ధన రూపంలో అంటే లిక్విడిటీ రూపంలో ఉండాలి తప్ప ఏవో ఉంటే ఆస్తులు ఉంటే అంటే ఆ బిల్డింగ్లు మనం కొనుక్కుని తింటామా, కొనుక్కుని తినలేం కదా. అందువల్ల ప్రతివాడికి కూడా ఇల్లిక్విడే కాకుండా లిక్విడ్ అసెట్స్ కూడా ఉండాలి. కాబట్టి మీరు ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకోండి. ఈ రెండింటిని మాత్రం కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. అండ్ ఏది మంచిది, ఏది బెస్ట్ అంటే డెఫినెట్గా నేనైతే ఏం చెప్తానంటే అది బ్యాలెన్స్డ్గా చేసుకోవాల్సిన విషయమే తప్ప ఇది బెస్ట్ అని మొత్తం అందులో పెట్టకూడదు, ఇది వరస్ట్ అని చెప్పి దాన్ని టోటల్గా ఇగ్నోర్ చేయకూడదు. అన్ని ఎసెట్స్లోనూ కాస్త పెట్టాలి. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.